కాకపోతే లాయర్గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు, ఆర్థికంగా బాగా సంపాదించుకున్నాడు. అతను సాయి భక్తుడు. చాలా బాబా అంటే అంతా ఆయనకి భక్తి ఉంది, ప్రేమ ఉంది, ఒక మంచితనం ఉంది ఆయన దగ్గర. అలాగే వాళ్ళ భార్య కూడా సాయి భక్తురాలు. ఎప్పుడైనా వీళ్ళు షిరిడి వెళితే ఈ కపితే ఈ లాయర్ అనే అతను చాలా బాబా అంటే గౌరవంతో ఉండేవాడు. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు మాట్లాడేవాడు కాదు ఆయన. మనము బాబా చెప్తే వినాలి, బాబా చేసినది ఏదో చూడాలి, కానీ మన సొంతంగా మనం ఏదో చదివి మనం మాట్లాడుకోవటం అది కరెక్ట్ కాదు. సూర్యుడి మీద దివిటి పెట్టినట్టుగా ఉంటుంది మనం మాట్లాడుకోవటం, మనం చెప్పటం, మనం తెలుసు అనుకోవటము. ఇదంతా సాయినాథుడు కృప వల్ల మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తే అది వినాలని చెప్పి ఎంతో నమ్రతగా షిరిడిలో ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఆయన. అంత మంచి లాయర్ అయి ఉండి కూడా అంత సేవాభావంతో ఎంతో వినమ్రతతోటి సాయి సన్నిధిలో 4-5 రోజులు గడిపి వెళుతుండేవాడు. అయితే వాళ్ళకి సాయినాథుడిని చూడాలని ఒకసారి మనసులో కోరిక కలిగింది. అయితే వాళ్ళు షిరిడి వెళ్ళారు. షిరిడి వెళితే వాళ్ళ భార్యాభర్తలు దాదాపుగా అక్కడ చాలా నెలలు ఉండిపోయారు. ఎందుకును మరి సాయి సన్నిధిలో ఉందాం అనుకుంటూ అలా ఉండిపోయారు. రోజు కూడా ఈ కబర్దేవ్ లాయర్ భార్య బాబాకి ప్రసాదాలు తీసుకెళ్తూ రోజు పెట్టుతుండేవాడు. బాబా ఎందుకంటే అక్కడ భక్తులు కొంతమంది ఉండేవాళ్ళు వారం రోజులు 10 రోజులు ప్రసాదాలు తీసుకెళ్తూ ఉంటారు. ఆ ప్రసాదాలని బాబా కొద్దిగా పెట్టించుకొని మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టిస్తూ ఉంటాడు. ఆయన భిక్షాటన చేసేది కొంత కొద్దిగా చేస్తాడు కాబట్టి అందరికీ ప్రసాదం లాగా మధ్యాహ్నం భోజనంలో అందరికీ కూడా పెట్టిస్తుంటాడు. కొంతమంది అనేక రకాల పదార్థాలు చేస్తారు కాబట్టి అందరికి సరిపోతుంది అన్నమాట. ఎవరికి లోటు అనేది ఉండదు. ఈవిడ కూడా దాదాపుగా అక్కడ సాయి సన్నిధిలో ఆసారి పోయినప్పుడు 7 నెలలు గడిపేసింది. 7 నెలలు కూడా సాయిబాబాకి రోజు కూడా ఎందుకో ఆసారి ఇంటికి వెళ్దాం అనిపించలేదు. ఆమెకెందుకు షిరిడీలో ప్రశాంతంగా ఉంది. ఆర్థికంగా మనం ఎక్కువ బాగా సంపాదించుకున్నాం, మనకి ఇంటి దగ్గర ఎటువంటి సమస్యలు లేవు, లోటు లేదు. సాయి సన్నిధిలో ఆయన సేవ చేసుకుంటూ చక్కగా ఆయన సన్నిధిలో గడుపుదామని చెప్పని ఆ రకంగా 7 నెలలు ఉండి ఆ 7 నెలలు కూడా రోజు ప్రసాదాలు చేసుకొని బాబాకి తీసుకెళ్తూ ఉండేది. అయితే ఒకరోజు ఈవిడ చేసినటువంటి ప్రసాదాలు బాబా ప్రత్యేకంగా పెట్టించుకొని ఇక ఎవరికి తీసుకోకుండా తింటూ ఉన్నాడు ప్రసాదం. మధ్యాహ్నం టైం హారతి అయిపోయిన తర్వాత ఎవరికి తీసుకోకుండా ఆవిడ తప్పదే తినటం వల్ల అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏంటి సాయినాథుడు అందరి ప్రసాదాలు తీసుకునేవాడు, అందరు తెచ్చిన దాంట్లో కొద్దిగా వేయించుకొని తినేవాడు ఆయన, ఇవాళ ఎవరి ప్రసాదాలు తీసుకోకుండా ఆవిడ తెచ్చిన ప్రసాదాలు తింటున్నాడని చెప్పని ఆశ్చర్యపోయి అక్కడ ఉండే సాయి సన్నిధిలో ఎప్పుడు బాబాను కనిపెట్టుకొని ఉండే శ్యామ అడిగాడు బాబాని ధైర్యం చేసి, ఏం బాబా ఇంతమంది ప్రసాదాలు తీసుకొచ్చారు, మరి ఎవరికి కూడా తీసుకోకుండా పక్కనకి నెట్టేసి ఆవిడ తెచ్చిన ప్రసాదమే తింటున్నావు అని చెప్పని శ్యామ అడిగితే అప్పుడు బాబా అన్నాడు, శ్యామ ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషం ఉందయ్యా. ఈవిడ నాకు భక్తురాలు, ఈవిడ గత జన్మలు నాకు గుర్తుకొచ్చినాయి. అది మామూలు విషయం కాదు. ఈవిడ గత జన్మలో మొదటి జన్మలో ఒక వైశ్య ఇంట్లో ఆవుగా పుట్టింది, చక్కగా పాలిస్తూ ఉండేది. రెండో జన్మలో ఒక పరివాళ కుటుంబంలో పుట్టింది ఒక అమ్మాయిగా. మూడో జన్మలో క్షత్రియ ఇంట్లో అమ్మాయిగా పుట్టింది. 4వ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇవాళ నాకు సేవ చేస్తూ 7 నెలల నుంచి ఇక్కడే ఉండిపోయిందయ్యా. అందుకని ఆ జన్మలన్నీ నాకు గుర్తుకొచ్చి ఇవాళ నేను ఆవిడ పెట్టింది ప్రత్యేకంగా తిన్నాను.
అదే కారణం, అంతకన్నా ఏమి లేదని చెప్పంటే అప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ శ్యామ ఆశ్చర్యపోయాడు, పక్కన వాడు, మిగతా భక్తులందరూ కూడా వింటూ ఆశ్చర్యపోయారు. అయితే ఇంత కథ ఉందా? మరి బాబా చూశారా, మన జన్మల ఇవన్నీ కూడా మనం గత జన్మలో ఎక్కడ పుట్టామో ఏం చేశామో అన్నీ కూడా బాబాకు తెలుసు అన్నమాట. కాబట్టి మనము చేసుకున్న పనిని బట్టి, దానాన్ని బట్టి, సేవను బట్టి మనకి మంచి జన్మలు ఎత్తడానికి అవకాశం ఉంది. సాయినాథుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆవిడ జన్మలు చెప్పినట్టుగా మన జన్మలు కూడా ప్రతి ఒక్కరి జన్మ. ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళేవాళ్ళు లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉండొచ్చు. వాళ్ళ జన్మలన్నీ కూడా బాబాకు తెలుసు అన్నమాట. ఒక్కోసారి అందుకు అడుగుతుంటాడు, శ్యామాని గాని దాసగణ మహారాజుని గాని నీది నాది 20 జన్మల బంధం, 15 జన్మల బంధం అంటుంటాడు ఆయన అప్పుడప్పుడు. కాబట్టి మనము సాయి సన్నిధిలో ఎంత సేవ చేసుకుంటామో, బయట ఎంత సేవ చేసుకుంటామో ఇదంతా కూడా రికార్డ్ అయ్యి స్వామివారు చూస్తుంటాడు. వాడికి అన్ని విధాలుగా ఆయన సహకారం అందిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆవిడకి అందించినట్లుగానే. కాబట్టి ఆవిడ అందరూ కూడా ఆవిడని మెచ్చుకున్నారు, చాలా సంతోషపడ్డారు. మనం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేద్దాం, సేవలు చేద్దామని అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. తరువాత ఆవిడ బాబా అనుగ్రహంతో ఊరికి వెళ్ళడం జరిగింది, సొంత ఊరు వెళ్ళిపోయింది. అప్పుడు 7 నెలలు గడిపింది. ఎంతో ఆనందంతో ఆమె వెళ్ళడం జరిగింది అన్నమాట. వాళ్ళ భర్త వచ్చి మళ్ళీ బాబాకి దక్షిణ రూపంలో కొంత ఇచ్చుకొని బాబాకి వెళ్ళిపోవడం జరిగింది.